చూసావా దుర్గా, మన తర్వాత పెళ్ళయింది వాళ్ళకి. చూడు, వాడి భార్యకి వాడు ఎలా సామ్రాణి వేస్తున్నాడు. అలాంటి అవకాశం నాకు ఎప్పుడైనా ఇచ్చావా? భార్యాభర్తల మధ్య రేపటికంటూ దాచుకోవడానికి మిగిలే తీపి గుర్తులు అవే. అలాంటిది ఒక్కటైనా ఇప్పటి వరకు మన లైఫ్లో ఉందా? నువ్వు వెళ్ళి తలస్నానం చేసిరా, నేను ట్రై చేస్తాను. మీకోసం ఇప్పుడు నేను తలస్నానం చేయాలా? భర్త ఆశపడినప్పుడు ఆ మాత్రం సాయం చేయలేవా? అది ఇప్పుడు కుదరదులేండి. తలస్నానం చేసినప్పుడు తప్పకుండా చెప్తాను. అప్పుడు మీ కోరిక తీర్చుకుందరు గాని. ప్రతిదీ రేపటికి పోస్ట్పోన్ చేస్తావు, వెంటనే సరే అనవు కదా. మన దిష్టే తగిలేలా ఉంది వాళ్ళకి. వెళ్దాం పద. అత్తయ్య, మీరేంటి ఇలా వచ్చారు? కాసేపుండు, ఎందుకొచ్చామో ఏంటో అంతా అర్థమవుతుంది. ఎస్ఐ గారు, ఏమైంది? ఎందుకొచ్చారు? ఎవరి కోసం వచ్చారు? వీళ్ళ అబ్బాయితో పాటు మరో యువకుణ్ణి బలి తీసుకున్న ఆ ఆటో యాక్సిడెంట్ కేసుని రీఓపెన్ చేశాం. వారి చావుకి కారణమైన చిరంజీవిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. అత్తయ్య, ఏంటిది? మీ అక్కా చెల్లెళ్ళకి అన్న చనిపోయాడనే బాధలేదే, కానీ బిడ్డను పోగొట్టుకున్న దాన్ని వాణ్ణి జైలుకి పంపించేదాకా మీలాగా నేను ఊరుకుంటాననుకుంటున్నారా? ఎస్ఐ గారు, దీంతో మాటలేంటి? పదండి వెళ్దాం. అయ్యో సార్ సార్ సార్, నా మాట వినండి సార్. మా బావగారిని అరెస్ట్ చేయకండి. కేసు రీఓపెన్ చేశాక అరెస్ట్ చేయక తప్పదమ్మా. అడ్డు తప్పుకో, పదండి. అక్క, బావా, బావా, అక్క, బావా. ఏమ్మా? ఏమెస్ఐ గారు, ఏమిట్టా వచ్చుండారు? యాక్సిడెంట్ కేసులో చిరంజీవిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మళ్ళా అరెస్ట్ చేసేదేమి? ఓ తూరు అరెస్ట్ చేసినారు. బెయిల్ మీద మా అల్లుడిని బయటికి తీసుకొచ్చినాం కదా. చూడండి మేడం, ఇచ్చిన బెయిల్ టైం అయిపోయింది. కేసు మళ్ళీ రీఓపెన్ చేశాం. అట్నా? అట్లాంటిదేమైనా ఉంటే మా లాయరు మాకు ఫోన్ చేసి చెప్తాడు కదా. మీరేమి నేరుగా ఇంటికొచ్చేసినారో? మా డ్యూటీ మేము చేయాలి కదా మేడం. ఏంటి సార్ డ్యూటీ? కనీసం మేము కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునే టైం అయినా మాకు ఇవ్వాలి కదా. మీరు అరెస్ట్ చేయడానికి ఇలా నేరుగా ఇంటికి రావడం ఏంటి? దానికేం ప్రాసెస్ ఉండదా? కేసు రీఓపెన్ చేశాం, అరెస్ట్ చేయబోతున్నాం, అంతే. ఓ ఎన్నా, విన్నావా ఏం మాట్లాడుతుండారో? ఏమన్నా మాట్లాడన్నా? ఎవరికైనా ఫోన్ చెయ్యన్నా? ఆల్రెడీ కేసు కోర్టులో ఉన్నప్పుడు బెయిల్ టైం అయిపోయినా ముందస్తు ఇన్ఫర్మేషన్ అంటూ ఒకటి ఇస్తారు కదా సార్. రూల్స్ అవి మాట్లాడితే కుదరదు. బెయిల్ టైం అయిపోయింది. ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు వాపస్ తీసుకుంటే తప్ప అతన్ని వదిలిపెట్టడం కుదరదు. ఖచ్చితంగా అతను జైలుకు వెళ్ళి తీరాల్సిందే.
అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు? మళ్ళీ కేసు రీఓపెన్ చేయించాల్సిన అవసరం ఏముంది? ఎస్ఐ గారు, మాకు కాస్త టైం ఇవ్వండి. మా లాయర్తో మాట్లాడేసి బెయిల్ ఏర్పాటు చేసుకుంటాము. బెయిల్ కోసం కావాలంటే మీ లాయర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు నా డ్యూటీ అయితే నేను చేస్తాను. అరే ఒక్క నిమిషం ఆగండి ఎస్ఐ గారు. చనిపోయినది ఆ పాపోళ్ళ అన్నయ్యే. ఇప్పుడు ఆ అమ్మాయి మా కోడలే. కేసు విత్డ్రా చేసుకుంటాదిలే. రేయ్, ఎవరు అట్టా చూస్తుండావు? మీ ఆవిడకు మాట చెప్పలేవా? కేసు పెట్టినది వాళ్లే కదా. చూడండి మేడం, మీరేం చేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఇక్కడికిక్కడే మీరు చెప్పినట్లు చేయడం కుదరదు. అది రూల్ కాదు, ఇది రూల్ కాదు అని మాట్లాడారు కదా, ఆ రూల్స్ ప్రకారమే లాయర్ని తీసుకుని స్టేషన్కి రండి. అయ్యో ఎస్ఐ గారు, రా. ఉండండి, కొంచెం ఉండండి. ఓ ఎన్నా, అబ్బుణ్ణి అరెస్ట్ చేసి తీసుకుపోతుండారన్నా. ఏమన్నా మాట్లాడన్నా, ఎవరికైనా ఫోన్ చెయ్యన్నా. వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని ఆ రోజు చెప్పాను. నువ్వే వెళ్ళి బెయిల్ అని అదని ఇదని తీసుకొచ్చావు. తప్పు చేసినా పర్వాలేదు, వాడిని వదిలిపెట్టండి అని చెప్పమంటావా? దుర్గా, ఏంది మా నువ్వు అట్టా చూస్తుండావు? కేసు విత్డ్రా చేసుకుంటానని ఓ మాట చెప్పు, అయిపోతాది.